మాజీ మంత్రి విడుదల రజనీకి బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆమెపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ విడుదల రజనీ ఏం చేశారు? హైకోర్టే కేసు నమోదు చేయమనడానికి కారణాలేంటి? ఆమెకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది ఎవరు అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనపై ఏపీ హైకోర్టే కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వైసీపీ నేత విడుదల రజనీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అయితే ఓ సోషల్ మీడియా వేధింపుల కేసులో రజనీపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లోగా మాజీ మంత్రి రజనీపై కేసు పెట్టాలని పల్నాడు పోలీసులను ఆదేశించింది. 2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటూ విడుదల రజనీపై ఆరోపణలు వచ్చాయి. చిలకలూరిపేట పిఎస్లో 5 రోజుల పాటు తనను చిత్రహింసలు పెట్టారంటూ బాధితుడు ఆరోపించాడు. ఇటీవల పలుమార్లు టీడీపీ నేత పిల్లి కోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో తనకు న్యాయం జరగలేదంటూ బాధితుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే బాధితుడి పిటిషన్పై విచారించిన హైకోర్టు విడుదల రజనీతో పాటు ఆమె పిఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సిఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని, కేసు వివరాలన్నింటినీ సమర్పించాలని వెల్లడించింది. చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు రజనీపై కేసు నమోదుకు ఆదేశాలివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగా వైసీపీ తరపున విడుదల రజనీ చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారామె. 2 ఏళ్లకు పైగా మంత్రిగా ఉన్నారు. అప్పట్లో కోటి అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. దాంతో తనను వేధింపులకు గురి చేశారంటూ బాధితుడు అప్పటి నుంచి ఆరోపిస్తున్నాడు. తనను పోలీసులతో కొట్టించి రజనీ లైవ్లో చూసి ఆనందించారని ఆరోపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశ్నించారని చితగ్గొట్టించి తన నాయకుడు జగన్ తరహాలోనే లైవ్లో చూసి ఆనందించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందంటున్నాడు బాధితుడు. మొత్తానికి ఆయన న్యాయ పోరాటం చేసి ఆ మాజీ మంత్రిపై కేసు పెట్టించే వరకు వెళ్ళాడు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె బయటకు కనిపించే టైపు రాజకీయ నాయకురాలు కాదని, డబ్బు కోసం రాజకీయాలు చేసే నేత అంటున్నారు పేట ప్రజలు. ఇక విడుదల రజనీ అక్రమాలు ఇదొక్కటే కాదని, ఆమె ఓ స్టోన్ క్రషర్ యజమాని నుంచి 2 కోట్లు వసూలు చేశారని విజిలెన్స్ తేల్చింది. కానీ కేసులు పెట్టలేదు. ఆమె తమ భూములు ఆక్రమించారని, తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని సాక్ష్యాలతో సహా 10ల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. కానీ ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తప్పుడు పనులు చేసిన తనకు ఓట్లు వేయాలని ఆమెను గుంటూరుకు పంపించారని ఆరోపణలున్నాయి. అక్కడ ఘోరంగా ఓడిపోవడంతో మళ్ళీ చిలకలూరిపేటకే వచ్చి పడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ పాత ఘోరాలన్నీ వెంటాడుతూనే ఉన్నాయని, ఇప్పుడు కేసుల వరకు వచ్చిందని అంటున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో చేసిన పనుల మీద ప్రత్యర్థులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేధింపుల కేసు ఆమె మెడకు చుట్టుకునేలా ఉంది. పిల్లి కోటి తన మీద అప్పట్లో జరిగిన చిత్రహింసల మీద హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తనేమీ తప్పు చేయకపోయినా ఇబ్బందులు పెట్టారని ఆయన కోర్టులో చెప్పుకున్నారు. తాను అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారని పిల్లి కోటి ఆరోపించారు. 2019లో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో తాను ఎలాంటి చిత్రహింసలకు గురయ్యానని ఆయన చెప్పారు. అయితే తాను అప్పుడు ఫిర్యాదు చేసిన ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. పిల్లి కోటి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారించిన కోర్టు ఈ విషయంలో మాజీ మంత్రితో సహా ఇతరుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు 2 వారాల్లో కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ మేరకు పిల్లి కోటి కూడా ఎస్పీని కలిశాడు. ఆయనకు న్యాయం చేస్తామని పోలీసులు సైతం హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే విడుదల రజనీ మీద ఈ వైపు నుంచి ఇలాంటి కేసు వస్తుందని ఆమె అనుచరులు సైతం ఊహించలేదని అంటున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యల మీద ప్రత్యర్థులైతే విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఒక సాధారణ టీడీపీ నాయకుడు కోర్టుకు వెళ్లి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేయించేలా చూడటంతోనే ఆమె వర్గీయుల్లో కలవరం రేగుతోంది. మరి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ అయితే ఏం జరుగుతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తిని కలిగించే చర్చగా ఉంది.
మొత్తంగా చూస్తే హైకోర్టు ఆదేశాలపై విడుదల రజని ఎలా రియాక్ట్ అవుతారు, కేసు నమోదు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ ఇష్యూ ఇటు పొలిటికల్గానూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.